My school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. గ్రామ రక్షణ కోసం మహాశివరాత్రి ఉత్సవాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగాలని కోరుతూ అర్చకులు ఆలయ అధికారులు గ్రామ దేవతకు పూజలు నిర్వహించారు. తిరుపతి జిల్లా ఏర్పేట మండలం గుడిమల్లంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లింగాకుర్తి క్షేత్రం గుడిమల్లం బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ పరశురామేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా మొదలయ్యాయి. బ్రహ్మోత్సవాల ఆనవాయితీ ప్రకారం ముందుగా గ్రామదేవత ఏకారం అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం గుడిమల్లం భారతదేశంలో మొదటి శివాలయం అయినటువంటి శ్రీ ఆనందవల్లీదేవి సమేత పరశురామేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా గ్రామదేవత అయినటువంటి శ్రీ యాకారమ్మ దేవత వారి ఆనవాయితీగా వస్తున్నటువంటి కూడా ఆనవాయితీ ప్రకారంగా కూడాను ప్రప్రథమంగా మొదటి రోజు యాకారమ్మ అమ్మవారికి కూడాను అభిషేక కార్యక్రమాలు కూడా ముగిశాయి. దాని తర్వాత ఈరోజు నుంచి సాయంత్రం కూడా అంకురార్పణ వృత్సంగ్రహణంతో కూడా బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమవుతాయి. రేపు పొద్దున అనగా 11వ తారీఖు కూడా మనకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు కూడా స్వామివారికి కూడా ప్రారంభమవుతాయి. కావున భక్తాదులందరూ కూడా వచ్చి శ్రీ ఆనందవల్లీదేవి సమేత పరశురామేశ్వర స్వామివారిని కూడా దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలదు కూడా కోరుచున్నాం. ఓం నమః శివాయ. శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం నందు 2026 సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతో మా యొక్క గ్రామ దేవత అయినటువంటి యాకారమ్మ గారిని ఈరోజు ఆమెకు పూజించి ఆమె కోరిక అనుమతి తీసుకొని ఈ యొక్క ఉత్సవాలను ప్రారంభించడం ప్రతి సంవత్సరం ఇది ఆనవాయితీ. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గ్రామ ప్రజలు అదేవిధంగా భక్తుల నుంచి ఉదయాన్నే గ్రామ దేవత అయినటువంటి యాకారమ్మ దేవతను ఆమెకి అభిషేకం చేసి ఆమె అనుమతి తీసుకొని ఈ బ్రహ్మోత్సవాలను దిగ్విజయం జరగాలని ఆమెకి ఎంతో అభిమానటువంటి గ్రామం అయిన ప్రజలందరూ కూడా ఈరోజు అమ్మవారికి అభిషేకం జరిగింది. ఆ ఏకారమ్మను మేము ముఖ్యంగా కోరుకోవడం ఏంటంటే వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ మా యొక్క బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరగాలని కోరుకున్నాం. అదేవిధంగా స్వామివారిని కూడా ఈ యొక్క ఉత్సవాలకు మేము ఎంతో వైభవంగా జరగాలని చేయాలని ఆశిస్తున్నాం. కాబట్టి మా ఈఓ గారు ముఖ్యంగా మన ఎమ్మెల్యే బొద్దల సుధీర్ రెడ్డి గారు ఆదేశాలతో సుధీర్ రెడ్డి గారి ఆదేశాలతో కలెక్టర్ గారు మనకి రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. వారికి కూడా అదేవిధంగా పీడీ గారు కలెక్టర్ గారికి మా సుధీర్ రెడ్డి గారి సూచనలతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలను దిగ్విజయం జరుపుతానని కలెక్టర్ గారికి కూడా మేము ఈ విధంగా సందర్భంగా ఈ రోడ్డు మాకు శాంక్షన్ చేసిన దానికి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కాబట్టి వారిని కూడా మేము ఆహ్వానించడం జరుగుతుంది. ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ భక్తులకు ముఖ్యంగా ఇంతకుముందు మనకి పత్రికాముఖం కూడా తెలియజేస్తున్నాం. మనకు రోడ్డు మార్గం కొంచెం ఇబ్బందిగా ఉండేది పాపానపేట ఇక్కడంతా కూడా ఇప్పుడు బైపాస్ రోడ్ ఏర్పాటు చేసినాం కాబట్టి భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు ఉండవు. కాబట్టి వీలైనంత వరకు మీరు భక్తులు వచ్చి ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కాగలని తెలియజేస్తున్నాం. ఓం నమః శివాయ.